హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, తెలుగు లాంగ్వేజ్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది ఏఐ రిలేటెడ్ జాబ్. ఇందులో ఏఐ జనరేట్ చేసిన తెలుగు టెక్స్ట్ని అయితే రివ్యూ చేసి నెంబర్స్, డేట్స్ లాంటివి అయితే కరెక్ట్ చేయాలి. అండ్ దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఫ్రెషర్స్ అయితే ఈ జాబ్ని మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఫుల్ టైం లేదా పార్ట్ టైం కూడా వర్క్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో తెలుగు ఎవరికి బాగా వచ్చో అండ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేయండి. ఫ్రెషర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అసలు మనం ఏం వర్క్ చేయాలో చాలా సింపుల్గా అయితే చెప్తాను. సో ఈ జాబ్లో వర్క్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, శాలరీ డీటెయిల్స్ ఏంటి, ల్యాప్టాప్ అవసరమా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్నీ ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్లో అయితే రాయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు ఇచ్చే లైక్ అండ్ మీ సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో అందరూ సపోర్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది టీఎస్ఎంజీ కంపెనీ నుండి వచ్చిన ఏఐ టెక్స్ట్ వాలిడేషన్ స్పెషలిస్ట్ తెలుగు లాంగ్వేజ్ జాబ్. అండ్ ఈ జాబ్కి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రిమోట్ జాబ్ అండి. అంటే మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. అండ్ ఈ జాబ్ ఏఐ ఎంఎల్ డేటా కలెక్షన్ అంటే ఆడియో డేటా కలెక్షన్ కేటగిరీకి సంబంధించింది. అంటే ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ ఇంకా మిషన్ లెర్నింగ్ సిస్టమ్కి ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన ఆడియో మరియు లాంగ్వేజ్ డేటా పైన అయితే పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పొజిషన్కి ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ జాబ్ రోల్ ఏంటి అనేది అయితే చూద్దాం. టీఎస్ఎంజీ కంపెనీ ప్రెజెంట్ అయితే ఏ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ కోసం కాంట్రిబ్యూటర్స్ని అయితే తీసుకుంటుంది. సో ఈ ప్రాజెక్ట్ మెయిన్గా స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్ని అయితే ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మీకు ఇక్కడ ఏఐ జనరేటెడ్ ట్రాన్స్క్రిప్ట్స్ అయితే ఇస్తారు. వాటిని మీరు రివ్యూ చేసి అవసరమైన పంచువేషన్, క్యాపిటలైజేషన్ మరియు ఫార్మాటింగ్ అప్లై చేసి న్యాచురల్గా ఉండేటట్టు, అంటే చదవడానికి వీలుగా ఉండేటట్టు టెక్స్ట్ని అయితే మార్చాలి. అండ్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ట్రాన్స్క్రిప్షన్ జాబ్ కాదు. అంటే మీరు ఆడియో విని మొదటి నుంచి ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే కంటెంట్ని రీరైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఆల్రెడీ ఏఐ జనరేటెడ్ ట్రాన్స్క్రిప్ట్ అయితే ఉంటుంది. సో దానిని గైడ్లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కరెక్ట్గా డిస్ప్లే చేసి టెక్స్ట్గా మార్చడమే మీ మెయిన్ వర్క్ అనమాట. అండ్ అసలు ఇక్కడ మీరు ఏం చేయాలి, వర్క్ ఏముంటుందో ఇప్పుడైతే చూద్దాం. రివ్యూ ఏఐ జనరేటెడ్ లెక్సికల్ ట్రాన్స్క్రిప్ట్స్. అంటే మొదటగా మీకు ఏఐ జనరేటెడ్ లెక్సికల్ ట్రాన్స్క్రిప్ట్ని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ ట్రాన్స్క్రిప్ట్ ఇంటూ డిస్ప్లే టెక్స్ట్ బై అప్లయింగ్ పంచువేషన్స్, క్యాపిటలైజేషన్, ఫార్మాటింగ్ ఫర్ నెంబర్స్, డేట్స్, టైమ్స్, కరెన్సీస్ అండ్ అదర్ టెక్స్ట్ నార్మలైజేషన్ రూల్స్. అంటే ఇక్కడ అవసరమైన చోట పంచువేషన్స్ ఇంకా కామా, ఫుల్ స్టాప్ లాంటివి అయితే సరిగ్గా ఉన్నాయా లేదా అనేది అయితే చూడాలి. ఒకవేళ లేదు అనుకో అక్కడ మీరైతే అప్లై అయితే చేయాలి. అలాగే క్యాపిటలైజేషన్ను గైడ్లైన్స్ ప్రకారం మెయింటైన్ అయితే చేయాలి. అండ్ అదేవిధంగా నెంబర్స్, డేట్స్, కరెన్సీస్ వంటి వాటిని అయితే సరైన ఫార్మాట్లోకి అయితే మార్చాలి. అండ్ కీప్ ఆల్ ఒరిజినల్ వర్డ్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ ప్రొవైడెడ్. అంటే ఇక్కడ ముఖ్యంగా ట్రాన్స్క్రిప్ట్లో ఉన్న ఒరిజినల్ వర్డ్స్ని అయితే మార్చకూడదు. అంటే మీకు ఇచ్చిన వర్డ్స్ని అదే విధంగా ఉంచాలి. అంటే మీరు కొత్త వర్డ్స్ని యాడ్ చేయడం లేదా కంటెంట్ను రీరైట్ చేయడం చేయకూడదన్నమాట. అండ్ యూజ్ ద రిఫరెన్స్ ఆడియో ఓన్లీ వెన్ నెసెసరీ టు రిజాల్వ్ పంచువేషన్స్ ఆర్ ఫార్మాటింగ్. అంటే కొన్ని సందర్భాల్లో పంచువేషన్స్ లేదా ఫార్మాటింగ్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే రిఫరెన్స్ ఆడియోని అయితే వినాల్సి ఉంటుంది. అండ్ ఫాలో డీటెయిల్ ప్రాజెక్ట్ గైడ్లైన్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే కంపెనీ ఇచ్చే డీటెయిల్ ప్రాజెక్ట్ గైడ్లైన్స్ మరియు క్వాలిటీ స్టాండర్డ్స్ని అయితే ఫాలో చేయాలి. అండ్ కంప్లీట్ అసైన్డ్ టాస్క్ విత్ ఇన్ ప్రాజెక్ట్ డెడ్లైన్స్. అంటే మీరు అసైన్ చేసిన టాస్క్ను ప్రాజెక్ట్ డెడ్లైన్స్ లోపు కంప్లీట్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో ఒకసారి అయితే చూద్దాం. ఎక్సలెంట్ రిటర్న్ స్కిల్స్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. అంటే ఇది మనకు తెలుగుకి హైర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ జాబ్కి తెలుగు లాంగ్వేజ్ కావాలి కాబట్టి తెలుగు అయితే బాగా వచ్చి ఉండాలి. అంటే ఎక్సలెంట్ రిటర్న్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్. అంటే చిన్న చిన్న స్పెల్లింగ్స్, పంచువేషన్స్ మరియు ఫార్మాటింగ్ డీటెయిల్స్ పై అయితే మంచి అటెన్షన్ అయితే ఉండాలి. అండ్ ఎబిలిటీ టు ఫాలో డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కన్సిస్టెంట్లీ. అంటే కంపెనీ ఇచ్చే డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ను కన్సిస్టెంట్గా అయితే ఫాలో అయితే చేయగలగాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. అండ్ అలాగే మీరు ఇండిపెండెంట్గా అయితే పనిచేయగలగాలి. ఇంకా ప్రొడక్టివిటీ టార్గెట్స్ను మీట్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అని అయితే అడగలేదు. అండ్ ట్రైనింగ్ విల్ బీ ప్రొవైడెడ్ బిఫోర్ ద ప్రాజెక్ట్ స్టార్ట్స్. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి ముందే ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు చాలామందికి ఈ జాబ్లో శాలరీ ఎంత ఉంటుంది అనే డౌట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించిన అఫీషియల్ పోస్టింగ్లో అయితే ఎగ్జాక్ట్ శాలరీ అయితే మెన్షన్ చేయలేదు, లైక్ 20,000, 30,000 ఆర్ 50,000 అని. అయితే ఇది కలెక్షన్ ప్రాజెక్ట్లో ఒక ప్రొఫెషనల్ రోల్ అనమాట. సో ఈ పొజిషన్కి ఫుల్ టైం లేదా పార్ట్ టైంగా అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీకు వచ్చే పేమెంట్, వర్క్ టైప్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఇంకా మీరు చేసే టాస్క్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. అండ్ సెలక్షన్ తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ సమయంలో కంపెనీ శాలరీ, పేమెంట్ స్ట్రక్చర్ గురించి అయితే ఇన్ఫార్మ్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ గురించి ఒక చిన్న విషయం అయితే ఇచ్చారు చూడండి. టీఎస్ఎంజీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏఐ టూల్స్ను కూడా కొన్ని పార్ట్స్లో ఉపయోగించే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్, రెజ్యూమ్స్ లేదా రెస్పాన్స్ను రివ్యూ చేయడానికి ఏఐ టూల్స్ని అయితే యూజ్ చేస్తారండి. అయితే ఫైనల్ హైరింగ్ డెసిషన్ మాత్రం హ్యూమన్ రిక్రూట్మెంట్ టీమ్ తీసుకుంటుందని ఇక్కడైతే ఇచ్చారు.
సో మీకు తెలుగు లాంగ్వేజ్లో మంచి రైటింగ్ స్కిల్స్, అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇంకా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ అయితే అడగలేదు. సో ఫోన్లో కూడా చేసుకునే అవకాశం అయితే ఉండొచ్చు. అండ్ జాబ్కి అప్లై చేసే ముందు అఫీషియల్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న అన్ని రిక్వైర్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ గైడ్లైన్స్ మరియు టర్మ్స్ని అయితే తప్పకుండా చూడండి ఒకసారి. సో ఇక్కడ ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే చూద్దాం. అండ్ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చారండి, ఒకసారి దానిపైన క్లిక్ చేయండి. అండ్ మీరు జాబ్కి అప్లై చేసే ముందు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ అయితే మొత్తం చెక్ చేయండి. అండ్ అక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయండి. లైక్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ కరెంట్ లొకేషన్, తర్వాత మీ లాంగ్వేజ్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ మొత్తం ఫామ్ని అయితే ఫిల్ చేయండి. అండ్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అప్లికేషన్ అని అయితే కనిపిస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు కంపెనీ నుంచి అయితే నెక్స్ట్ ప్రాసెస్కి మెయిల్ అనేది వస్తుంది. అండ్ ఈ జాబ్కి మీరు ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.